ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక అధ్యాయం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో గ్రహిద్దాం రండి. కీర్తనలు 99వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనంలో అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచూనే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఇక్కడ మనం చూసినట్టయితే 5వ వచనము, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఈరోజు మనము అనేక సార్లు ఈ పాయింట్ మర్చిపోతూ ఉంటాం. మన జీవితాల్లోని ప్రతిదిన చర్యల్లోని మనము మర్చిపోతూ ఉంటాం. ఆయన గొప్పవాడని, ఆయన బలవంతుడని మనము అనేక సార్లు మర్చిపోతూ దేవుని ఎదుట వ్యవహరిస్తూ ఉంటాము. అయితే దేవుడు ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాడు. ఆయన మహా గొప్ప దేవుడు. ఆయన ఎదుట సాగిలపడాలి అంటే ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పాదాల ఎదుట. మనమేదో పక్కన కూర్చొని మాట్లాడతాము అన్నట్టు మనం చాలాసార్లు మన ప్రార్థనలోని మనము గుర్తు చేసుకోకుండా ఉంటాము. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదో మామూలుగా చేసేసి లెగిసిపోతూ ఉంటాము. మామూలుగా చేసేసి మనము మన జీవితంలో ప్రతిదినం అలా గడుపుతూ ఉంటాము. కానీ మనము ముఖ్యంగా మర్చిపోయేది ఏంటంటే ఆయన మహా గొప్ప దేవుడు అని చెప్పి ఆ మహా గొప్ప దేవుని ఎదుట మనము ఎలాగ వ్యవహరించాలో మనము మర్చిపోతూ ఉంటాం. కాబట్టి గుర్తు చేసుకోండి, మీ జీవితంలో ఆయన మహా గొప్ప దేవుడు, ఆయనకు సాటి ఇళ్ళలోని ఏదీ లేదు అని చెప్పి గుర్తు చేసుకోండి. ఈరోజు ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలంట. సాగిలపడ్డం అంటే ఏంటి? తగ్గించుకోవడం. అయ్యా, నా వల్ల ఏమీ చేత కాదయ్యా, నువ్వే చెయ్యి అని చెప్పి ఆయన మీద పూర్ణ విశ్వాసము నిలపడం. ఈరోజు అదే మనం మర్చిపోతున్నాము. ఎందుకు మన జీవితాల్లో కొన్నిసార్లు కార్యాలు ఆలస్యం అవుతుంది. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా అని అంటే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారా? దేవుని సన్నిధిలోని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నారా? దేవుని సన్నిధిలోని సాగిలపడుతున్నారా? సాగిలపడ్డం అంటే అది ఓన్లీ ఒక పొజిషన్ మాత్రమే కాదు, ప్రార్థన చేసే ఒక పొజిషన్గా మాత్రమే కాదు, కానీ అది మన హృదయాన్ని సూచిస్తుంది. దేవుని ఎదుట మీ హృదయం సాగిలపడి ఉందా? దేవుని ఎదుట ఆయన మహా గొప్ప దేవుడు అని చెప్పి ఆయన ఎదుట మన హృదయము బహు తగ్గింపుతోటి మన హృదయము ఉండాలి. ఈరోజు అనేకమైన ప్రార్థనలు ఎలాగున్నాయండి? మామూలుగా సాధారణంగా ఆర్డినరీ ప్రేయర్స్ అన్నట్టున్నాయి ఈరోజు మన ప్రార్థనలు. మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మహా గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుని ఎదుట ఈరోజు అన్నీ దయచేసిన మనకి దేవుడు మనకు అన్నీ దయచేశాడు. ఏది తగ్గించకుండా, ఏది తక్కువ చేయకుండా ప్రతి ఒక్కటి దయచేశాడు దేవుడు. మీరు అడిగినవి ఇంకా మీరు పొందుకోవట్లేదంటే మీలో గర్వం ఏమన్నా ఉన్నదేమో పరీక్షించుకోండి. గర్వం కానీ, అహం కానీ, నేనెందుకు తగ్గించుకోవాలి అన్న తత్వము కానీ ఉన్నట్లయితే పరీక్షించుకోండి. ఆయన మహా గొప్ప దేవుడు. ఆయనకు క్షణ మాత్రం పట్టదు మనకున్న స్థితిని తీసేయడానికి. ఇచ్చింది ఆయనే, తీసుకునేది ఆయనే. యోబు అంటాడు కదా, దేవుడు నాకు ఇచ్చాడు, మళ్ళీ ఆయనే తీసేసుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని అంటాడు.
అది యోబు పరీక్ష కాలంలోనే ఆ విధంగా జరిగింది. కానీ ఆయన ఇష్టపూర్వకంగా మీ ఎదుట నుంచి తీసేసుకున్నాడంటే మరలా మీరు ఎంతగా గోచాడితే మీరు కోల్పోయినవన్నీ మరలా పొందుకుంటారు. యోబు యథార్థతతోటి పొందుకున్నాడు. యోబు నమ్మకత్వంతోటి తిరిగి పొందుకున్నాడు. ఈరోజు మీరు గర్వంతో పోగొట్టుకుంటే గర్వము నాశనానికి గురి తీస్తుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. గర్వంతో ఒకవేళ మనం ఇప్పుడు ప్రస్తుతం మనం కలిగి ఉన్నవన్నీ ఒకవేళ గర్వంతో పోగొట్టుకుంటే మరలా ఎంతగా నలిగిపోవాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇచ్చింది దేవుడే. ఇచ్చిన దేవుని ఎదుట తగ్గించుకోవడం అన్నది అది మన బాధ్యత. అదే దేవుడు మనకి నేర్పించాడు. ఈరోజు అన్నీ పొందుకొని గర్విస్తులుగా తయారైన వారు ఎంతమంది లేరండి? అనేక మంది ఇదే విధంగా ఉన్నారు కదా. పొందుకొని చివరికి ఏం చేసావు నువ్వు అని చెప్పి దేవుడిని ప్రశ్నించేవారు లేరా? అనేక మంది ఉన్నారు లోకంలోని. కాబట్టి ఈరోజు అటువంటి క్రైస్తవులుగా కాక నిజమైన క్రైస్తవులుగా మనము దేవుని ఎదుట సాగిలపడే హృదయం కలిగి ఉండాలి. దేవుని ఎదుట తగ్గించుకునే హృదయం మనకు ఉండాలి. ఆయన సర్వ సృష్టికర్త అని చెప్పి ఆయన ఎదుట తగ్గించుకునే తత్వము మనకుండాలి. ఆయననే తగ్గించుకున్నాడు. యేసయ్యనే సర్వాన్ని సృష్టించి తండ్రితోటి ఉండడము అన్నది అది వీడనాడని భాగ్యం అని ఎంచక ఆయన మన కోసం ఈ భూలోకానికి మానవ రూపంలోని వచ్చి ఆయన శరీరాన్ని నలగగొట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతనిచ్చాడు. ఆయన కార్చిన రక్తము చేత పాప క్షమాపణ మనకు దయచేశాడు. ఆయన ముఖంలో ఉమ్మి వేయించుకున్నాడు. సృష్టించిన సృష్టి ఆయన మీద ఉమ్ము ఊసింది. ఎంతగా దేవుడు తగ్గించుకున్నాడు మన కోసం. మనం బాగుండాలని, మనము స్వేచ్ఛగా జీవించగలగాలని చెప్పి, మనము ఏ అవమానము పొందకుండా మనము జీవించాలని చెప్పి మన యేసే మన కోసం ఎంతగా త్యాగం చేశాడు, ఎంతగా భరించాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. ఈరోజు మనం కూడా ఆ విధంగా తగ్గించుకోవాలి దేవుని ఎదుట. అన్నీ చేసిన దేవుణ్ణి మర్చిపోయి మన దగ్గర ఉన్నవి మనం చూసుకుంటూ అనేక సార్లు గర్విస్తాము. ఈ విధమైన జీవితము దేవుడు కోరట్లేదు. కాబట్టి ఈరోజు దేవుని ఎదుట తగ్గించుకొని నేర్చుకుందాము. దేవుని ఎదుటకి ఆయన బిడ్డలుగా వెళ్ళాలి. ఆయన బిడ్డలుగా వెళ్ళినప్పుడు నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుని అని చెప్పుకోవడం గర్వమే. కానీ అదే సమయంలోని ఆయన మహోన్నతుడని మాత్రం మర్చిపోవద్దు. మన పరిస్థితిని బట్టి అనేక మంది మనల్ని జడ్జ్ చేయొచ్చు. ఒకవేళ మనము తక్కువ పొజిషన్లో ఉంటే వారు మనల్ని జడ్జ్ చేస్తారు, తీర్పు తీరుస్తారు. వారు నువ్వు ఇది, నువ్వు అది అని చెప్పి. అదే మనం ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్తే నువ్వే నాకు అంతా, నువ్వే నాకు సర్వం అని చెప్పి అంటారు. మనుషుల మాటను పట్టించుకోవద్దు. దేవుడు మీకోసం ఏమంటున్నాడో అది మీరు గమనించండి. మనుషులు ఒకరోజు పొగుడుతారు, ఇంకొక రోజు కాలు కింద వేసి తొక్కుతారు. మనుషుల మాటను ఎప్పుడూ నమ్మద్దు. దేవుడు మన కోసం ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటను మాత్రమే తీసుకోండి. ఈరోజు ఆ గొప్ప దేవుని ఎదుట తగ్గింపు కలిగిన హృదయంతో మనం మన జీవితంలోని ముందుకు వెళ్దాము. తగ్గించుకుంటే తను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడంట. తనను తానే హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడు. బైబిలే సెలవిస్తుంది, వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు హెచ్చించుకోకు. దేవుడు నిన్ను హెచ్చించే వరకు నిన్ను నువ్వే పైకెత్తి నిలబెట్టుకోకు. నేను ఇది, నేను అదే అని నీ గొప్ప నువ్వు చెప్పుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు ఏమీ అనకపోయినా దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒకటి ఉంది, నువ్వు దేవుని ఎదుట తగ్గించుకుంటే. కాబట్టి ఈరోజు ఆ గుణము మనం నేర్చుకుందాము. అదేవిధంగా 6వ వచనంలో, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండేరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించి
ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఏమంటున్నట్టు, దేవుడు యాజకులు ఉన్నారు, మోషే, అహరోను, సమూయేలు, ఆయన నామమున ప్రార్థన చేయవారు వీరున్నారు. వీరి కోసం మనము ఎంతో గొప్పగా మనము చదువుకుంటాము, ఎంతో గొప్పగా మనము చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఇంకేమంటున్నాడు, వారు అసలు ఏం చేశారని చెప్పి దేవుడు వారిని అంతగా గొప్ప చేశాడు. మీరు గమనించారా? వారు ఆయన శాసనములను అనుసరించి యెహోవా నామమున ప్రార్థన చేశారు. ఈరోజు మనం కూడా ఆయన మనకి ఇచ్చిన కట్టడలను మనము మర్చిపోవద్దు. ఆయన ఏం చేయమంటున్నాడు, ఏం చేయొద్దు అంటున్నాడు, అది మనము బాగా గమనించాలి. అదేవిధంగా 8వ వచనంలో మీరు చూస్తే, యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. నువ్వు జవాబిచ్చావయ్యా. వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో నువ్వు వారికి జవాబిచ్చావు. అదే సమయంలోనే వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే, అంటే ప్రతి క్రియను బట్టి ప్రతీకారం కూడా ఉంది. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఏదైనా కార్యము చేస్తే వారు కూడా దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించారు. ఎగ్జాంపుల్, మోషేనే బండతో మాట్లాడు అంటే బండను వెళ్ళి కొట్టాడు. ఆ కొట్టిన సమయంలోని దేవుడు మోషేలోని కోపాన్ని చూశాడు. నువ్వు ఆ బండను కొడతావా అని చెప్పి, ఆ బండ ఏసే అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. నువ్వు దాహము తీర్చే ఆ బండను నువ్వు కొట్టావు కాబట్టి నువ్వు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి మోషేను దేవుడు వాగ్దాన భూమిలోకి వెళ్ళనివ్వలేదు. ఆ కాన్సిక్వెన్స్ మోషే అనుభవించాడు. అదే సమయంలోనే ఆ కింద లైన్లో చూస్తే 3వ లైన్లో, వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడు ఎంత గొప్పవాడండి. కోపించుచునే కృపను చూపే దేవుడు మన దేవుడు కదా. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే మరలా ఇంకా నా బిడ్డ దీనికి అనుభవించలేడు అని చెప్పి ఆ పాపము విషయంలోని దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ పాపమును పరిహరిస్తున్నాడంట, ఆ పాపాన్ని కొట్టివేస్తున్నాడంట. మన మీద ఆ మచ్చ ఉండకుండా దేవుడు, ఆ పాపము అనే మచ్చ ఉండకుండా దానిని తొలగించి నీతి అనే వస్త్రాన్ని మన మీద కప్పుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఈరోజు ఇంత గొప్ప దేవుడిని సేవిస్తున్న మనము గర్వంతో నిండిపోయిన వారిగా మనం ఉండడానికి వీలు లేనే లేదు. ఆయన మనము చేసే క్రియలు, అందుకే మనము ఏ అడుగు తీసుకుంటున్నా అది దేవుని యొద్ద నుండి మొదటిగా కన్ఫర్మేషన్ తీసుకోవాలి. దేవా, నువ్వు నాకు మరలా నాకు కన్ఫర్మ్ చేయయ్యా, నీ మాట ద్వారా నన్ను ఉజ్జీవింపజేయ్యా అని చెప్పి దేవుని సహాయాన్ని కోరుతూ మనం ముందుకు వెళ్తానే దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉండాలి. కొన్నిసార్లు తెలుసో తెలియకో మనము తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తప్పులను దేవుడు పరిహరిస్తున్నాడు. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంటుంది. క్షమించండి, ఆ తప్పులకు ప్రతీకారము జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుకు తగ్గట్టు శిక్ష అనేది ఉంటుంది. కానీ మరణానికి అప్పగించే దేవుడు కాదు మన దేవుడు. లోకపరంగా నువ్వు తప్పు చేసావంటే ఆ జడ్జిమెంట్లోకి వెళ్తావు, కానీ దాని నుండి కూడా దేవుడు తప్పించే దేవుడు. మన దేవుడు పాపాన్ని క్షమించే దేవుడు. ఈరోజు యేసయ్యను ఎందరైతే విశ్వసిస్తున్నారో అందరినీ క్షమించగల దేవుడు. ఆయన రక్తాన్నే చిందించాడు, నీకోసం నా కోసం ఆయన రక్తాన్నే చిందించాడు. ఈ భూలోకానికి ఎంతో దీనంగా దేవుడు వచ్చాడు. ఆయన ఏమో ప్యాలెస్లో పుట్టలేదు, యేసే వచ్చి పశువుల పాకలోనే జన్మించాడు. దేవుడు ఎంత దీన స్థితికి ఆయనను తగ్గించుకున్నాడో. ఈరోజు మనము సృష్టికర్తను దేవునిగా కలిగిన జనులుగా మనము ఎంతో కొనవలసిన వారిగా ఉన్నాము. మనము తగ్గించుకొని దేవుని నామాన్ని మహిమపరచాలండి.
ఇది మన జీవితంలో మనము ప్రాక్టీస్ చేద్దాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.